తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. పలు పత్రాలు, ఫోన్లతో మూడోసారి విచారణకు వచ్చారు. గత శనివారం శ్రవణ్ రావును సిట్ బృందం 6.5 గంటల పాటు విచారించింది. అప్పుడు కొంత సమాచారాన్ని రాబట్టింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారని సిట్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రశ్నించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఏదైతే ఈ కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పుడు విదేశాలకు వెళ్ళారు. అయితే ఇటీవలనే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఆ కోర్టు కూడా ఆదేశించింది సిట్ విచారణకు ఏదైతే సహకరించాలని చెప్పి కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజుతో మూడోసారి కూడా ఏదైతే శ్రవణ్ రావు ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, సో మూడోసారి ఈ రోజు ఏదైతే సిట్ ముందుకు కూడా విచారణకు హాజరయ్యారు. గత వారంలో ఏదైతే సిట్ ముందుకు హాజరైనప్పుడు శ్రవణ్ రావుతో పలు కీలకమైనటువంటి అంశాలని పోలీసులు రాబట్టారని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో ఏదైతే శ్రవణ్ రావు ఉపయోగించిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్స్ తీసుకురావాలి, అలాగే అప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, పత్రాలు కూడా తీసుకురావాలని చెప్పి సిట్ ఏదైతే శ్రవణ్ రావుని కోరడం కూడా జరిగింది. సో శ్రవణ్ రావు ఆ సమయంలో ఒక పాత ఫోన్ని తీసుకొచ్చారు. సో ఆ పాత ఫోన్ చూడగానే సిట్ అధికారులు కూడా ఒక్కసారి విస్మయానికి గురయ్యారు. ఖచ్చితంగా ఏ ఫోన్లు అయితే అప్పుడు వాడారో ఆ ఫోన్లు మాత్రమే తీసుకురావాలని చెప్పి కూడా ఏదైతే ఆ రోజు సిట్ ఈరోజు మరొకసారి రావాలని చెప్పి కూడా శ్రవణ్ రావుని ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో శ్రవణ్ రావు ఈరోజు తిరిగి మరొకసారి ఏదైతే సిట్ ముందుకు జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అప్పుడు వాడినటువంటి 2 ఫోన్లు కావచ్చు, అలాగే అప్పుడు అడిగిన సిట్ అధికారులను ప్రశ్నలు కావచ్చు, పలు పత్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఏదైతే శ్రవణ్ రావు ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే గతంలో ఈ కేసులో ఉన్న ఇప్పటికే భుజంగ్ రెడ్డి, ఏదైతే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, అలాగే తిరుపతన్న అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఏదైతే చాలా కాలంగా ఏదైతే కేసుకు దూరంగా ఉన్నారు, విదేశాల్లో ఉండి ఏదైతే ఇప్పుడే శ్రవణ్ రావు ఏదైతే తిరిగి ఇటు వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ విచారణ పూర్తిగా శ్రవణ్ రావు పైన ఫోకస్ చేసింది. ఎందుకంటే శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినట్టయితే ఏదైతే నాయకుల ఫోన్లు, అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, అధికారుల ఫోన్లు, అలాగే సెలబ్రిటీస్ల ఫోన్లు, అలాగే ఏదైతే ముఖ్యంగా నాయకులకు సంబంధించిన ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఏదైతే కీలకమైనటువంటి ఆధారాలు ఆ సమయంలో సేకరించారు. ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో భుజంగ్ రావు ఏసీపీ, ప్రణీత్ రావు ఏసీపీ, అలాగే రాధాకిషన్ రావు ఎక్స్ డీసీపీ, ప్రభాకర్ రావు ఐఎస్బీ చీఫ్, అలాగే తిరుపతన్న ఏసీపీ, వీళ్ళందరూ పోలీస్ శాఖకు సంబంధించిన వారే. కేవలం ఒక శ్రవణ్ రావు మాత్రమే ఏదైతే ప్రైవేట్ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ ఏదైతే శ్రవణ్ రావు వివరణ నడిపించారో, ఒక ఆఫీస్ ప్రత్యేకంగా ఏదైతే ఓపెన్ చేసి మరీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరణ నడిపించారని చెప్పి కూడా ఏదైతే అధికారులు భావించారు. సో ఈ నేపథ్యంలో సిట్ విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే ఈ సిట్కి సంబంధించి ఈరోజు మూడోసారి ఏదైతే శ్రవణ్ రావు కూడా హాజరయ్యారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చారు. సిట్ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు కూడా తీసుకొచ్చారని అనుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రశ్నలు ఈరోజు అడిగారు, అసలు సిట్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పారు, సిట్ అసలు శ్రవణ్ రావు నుంచి ఏం రాబట్టింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిగని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరు ఏదైతే పరికరాలు సమకూర్చారు, సర్వేయర్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారంటే అనేక కోణాల్లో సిట్ అధికారులు ఏదైతే శ్రవణ్ రావుని విచారించినట్టు తెలిసింది. మరికొద్దిసేపట్లో శ్రవణ్ రావుకి సంబంధించిన విచారణలో ఏ అంశాలు చెప్పారనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.